హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా ఈ బిస్కెట్స్ ఉంటాయి. వీడియోని కంప్లీట్గా చూడండి. ఇంకా ఈ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో అరకప్పు నెయ్యి వేసుకోవాలి. ఇందులో అరకప్పు వరకు షుగర్ పౌడర్ పడుతుంది. నేను ఫస్ట్ పావు కప్ తీసుకున్నాను. ఇలా పావు కప్పు షుగర్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి వేయకుండా ముందుగా 1 కప్పు వేసుకుని కలుపుకుని తర్వాత మిగిలినది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మిగిలిన 1 కప్ గోధుమ పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా అవసరమైతే గోధుమ పిండి, షుగర్ పౌడర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి రెడీ అయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని 1/2 ఇంచ్ మందంగా ఒత్తుకుని మీకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చందమామ షేప్లో ఈ బిస్కెట్స్ని కట్ చేస్తున్నాను. దానికోసం వంచ ఉన్న గ్లాసుని తీసుకుని ఇలా బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. ఇలా బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవడానికి కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. దానికోసం కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు ఒక ప్లేట్ తీసుకుని దీనిపై నెయ్యి అప్లై చేయాలి. ఈ ప్లేట్పై కట్ చేసుకున్న బిస్కెట్స్ని పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ప్రీహీట్ చేసిన కుక్కర్లో ఈ ప్లేట్ని పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా బేక్ అవ్వడానికి 20 నుండి 25 నిమిషాల టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే వీటిని బేక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 25 నిమిషాల టైం పట్టింది. ఒకసారి బిస్కెట్స్ని చెక్ చేసుకోవాలి. చేతికి ఏం అంటుకోకుండా వచ్చినట్లయితే బిస్కెట్స్ రెడీ అయినట్టు. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిచ్చి సర్వ్ చేసుకోవాలి. Thank you for watching. Bye bye.